విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్, పర్సనల్, ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింది నంబర్ని సంప్రదించగలరు. 8330009797. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చేసిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారికి, అదేవిధంగా కార్పొరేటర్ మేయర్ గారికి, ఈ కార్యక్రమం జరిగిన కార్పొరేటర్లందరికీ, సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి తెలంగాణలో బతుకమ్మ పండుగ అనేది చాలా పెద్ద ఎత్తున మన గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం, వాడవాడన మన గ్రామాల పట్టణాలు కూడా. అలాగే ఈ బతుకమ్మ ఈ కార్యక్రమం నిన్న మొన్న లేకపోతే ఈ మధ్యన వచ్చినటువంటిది కాదు. ఇది కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నటువంటి కార్యక్రమం. చౌళరాజులు వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఎందుకంటే ధర్మదత్తుడు అనేటటువంటి ఒక రాజు చౌళరాజ్యానికి సంబంధించి ఆయనకి 100 మంది సంతానం ఉన్నారు, మగ సంతానం. వాళ్ళందరూ కూడా యుద్ధ భూమిలో అమరులైతే వారందరూ మరణించిన తర్వాత లక్ష్మీదేవి కటాక్షంతో ఒక చిన్న పాప అంటే ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి అయినా 100 సంవత్సరాలు బ్రతకాలనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయి పేరు బతుకమ్మ అని పెట్టి ఆమెని బతుకమ్మని ఆ రోజు కోరుతూ మరి ఆమె 100 సంవత్సరాలు బ్రతకాలనే ఉద్దేశంతోనే ఈ బతుకమ్మ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని పూజించడం జరుగుతూ ఉంది. అందుకోసం ఈ బతుకమ్మ ఎవరి సొంతం కాదు, ఎవరిది కూడా కాదు. తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా ఈ దసరా సందర్భంగా 9 రోజుల పాటు రోజుకొక పేరు పెట్టి రకరకాల పూలతో, తంగేరు పూల దగ్గర నుంచి అలాగే కలువ పూల దగ్గర నుంచి ఎన్ని రకాల పూలు ఉంటాయో వాటన్నిటినీ కూడా తీసుకొని వచ్చి ఆ విధంగా బతుకమ్మని పేర్చి పెద్ద ఎత్తున ఆనందోత్సవాలలో మరి శోభాయమానంగా ఈ 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించుకుంటా ఉన్నాం. దానికి మనందరం కూడా ఈరోజు మహిళా లోకానికి మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినందుకు మరొకసారి మహిళా కాంగ్రెస్ కి పాల్గొన్నటువంటి మహిళలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కార్పొరేటర్స్ కి అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నా తోటి సోదరి మనందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఈ కార్యక్రమాన్ని చేస్తాననగానే తన పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారికి, అలాగే అన్న కొంచెం లైట్లు ఏర్పాటు చేయాలి, స్టేజ్ ఏర్పాటు చేయాలనగానే వెంటనే నేను చేస్తానమ్మా అన్నటువంటి రాహుల్ సైదుబాబు అన్నకి, అలాగే ఒక్కొక్క కార్యక్రమాల్లో భాగస్వాములైనందుకు ప్రతి ఒక్కళ్ళకి కూడా మహిళా కాంగ్రెస్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దుర్గాప్రసాద్ గారికి అలాగే మిగతా నాయకులందరికీ కూడా వివిధ కార్యక్రమాలు ఉండటం వల్ల వాళ్ళు వెళ్ళవలసి ఉన్నది కావాలన్నా మన మహిళలందరితో పాటు వాళ్ళందరూ కూడా 1-2 నిమిషాలు బతుకమ్మ దగ్గర ఆడి మనతో పాటు ఆడతారు. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా అక్కడికి వస్తాం కాబట్టి ప్లీజ్ క్రమశిక్షణతో వాళ్ళందరికీ కూడా సాధారణంగా స్వాగతం చెప్పాలని తెలియజేసుకుంటూ ప్లీజ్ కంటిన్యూ చేద్దాం. జాయిన్ అవ్వకండి, ప్లేస్ లేదు, మళ్ళీ చేద్దాం మనం. ఓకేనా? మీరు ఆగండి, కొంచెం 1-2 నిమిషాలు సహకరించి ఆగాల్సిందిగా కోరుతున్నాం. మహిళా అందరినీ పార్టిసిపేట్ చేద్దాం. కొంచెం మీరు బ్యాంక్ తిరిగి పట్టే వరకు ఒక 4 సెకండ్ మీరు కొంచెం బ్యాంక్
సో మన ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్పెషల్ గెస్ట్ దుర్గా ప్రసాద్ గారిని, అంతేకాకుండా ఎస్సీ మహిళా కార్యకర్తల ఆధ్వర్యంలో జరుగుతున్న బతుకమ్మ కార్యక్రమానికి గెస్ట్గా విచ్చేసిన దుర్గా ప్రసాద్ గారిని, అంతేకాకుండా కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. ప్లీజ్ సార్, వెల్కమ్ టు ద డయాస్.
ఓకే ఇప్పుడు కింద చెప్పట్లే సైడ్ పెట్టండి సార్ సైడ్ తిరగండి అందరూ మళ్ళీ చెప్పండి 2 times
జరుగుతుంది. ప్రసాదాలు అందరూ తీసుకొని వెళ్ళాలని కోరుతున్నాం. అట్లాగే కమిటీ సభ్యులంతా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు. బతుకమ్మ సంబరాలకు సంబంధించి దొబ్బల సౌజన్య గారి ఆధ్వర్యంలో ఈరోజు బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది. మన బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ రాష్ట్రానికి సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీక, అలాగే బంధాలకి అనుబంధాలకి కూడా. ఎందుకంటే ఈ పండగకి అందరూ కూడా కన్నారెళ్ళకి వస్తారు అత్తగారింటి దగ్గర నుంచి. అలాగే అందరూ కూడా తోటికోడళ్ళు, అత్తాకోడళ్ళు, మళ్ళీ ఆడపడుచు, వదిన మరదలు, ఇలా బంధాలు అనుబంధాలకి కూడా ప్రతీక. ఇది ఏంటంటే అందరూ వస్తారు కాబట్టి అందరూ ఆనందంగా కలిసిమెలిసి చేసుకునే పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ గురించి ఇందాక స్టోరీ చెప్పారు మన దుర్గా ప్రసాద్ గారు, చాలా బాగా చెప్పారు. మనకే తెలియదు, మనకే చెప్పడానికి త్వరగా రాదు. అలాంటిది దుర్గా ప్రసాద్ గారు మామూలుగానే స్టోరీలు చెప్పారు. మొన్న కూడా ఒక మీటింగ్ లో ఒక స్టోరీ చెప్పారు. ప్రతి చోట ఒక స్టోరీ చెప్తారు. ఈ రోజు కూడా బతుకమ్మ అంటే ఏంటో, బతుకమ్మ పండగ ఎందుకు చేసుకుంటున్నామో కూడా చెప్పడం జరిగింది. అలాగే అందరూ కూడా మహిళలను పెట్టి రకరకాల పూలతో బంతి, చామంతి, గొలుగు, అలాగే తంగేడు, ఇలా రకరకాల పూలతో బతుకమ్మని తయారు చేసి పేర్చి బతుకమ్మ చుట్టూతో ఆడుతూ పాడుతూ మహిళలందరూ కూడా సంబరాలు చేసుకుంటారు. అలాగే చాలా రాష్ట్రం అంతా కూడా బతుకమ్మ పండుగ ఘనంగా అందరూ కూడా బతుకమ్మ పండుగని చాలా ఘనంగా నిర్వహిస్తారు. మనకి పూల పండుగ, రకరకాల పూల పండుగ. బతుకమ్మ అంటే మహిళల పండుగ, పూల పండుగ. అలాగే మనకి ఒక విశిష్టత ఉంది, ఈ పూలకు కూడా ఒక విశిష్టత ఉంది. వెనకటి రోజుల్లో చెరువులో వాటర్ తాగేవాళ్ళం మనం. చెరువులు ఉండేవి పల్లెటూరులో, గ్రామాల్లో. ఆ గ్రామాల్లో చెరువులో వాటర్ మనం తాగేవాళ్ళం. ఈ పూలు నిమజ్జనం చేస్తే ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క ఔషధ గుణం ఉంది. ఆ వాటర్ తాగితే మన ఆరోగ్యానికి కూడా, హెల్త్ కూడా చాలా మంచిది అనేది వెనకటి రోజుల్లో చెరువుల్లో కలిపేవారు. ఇప్పటికి కూడా అది మంచిది. అలాగే అందరూ కూడా పూల పండుగని అలాగే ఘనంగా 9వ రోజు నిమజ్జనం చేసి అందరూ కూడా చాలా హాయిగా సంతోషంగా ఈ 9 రోజులు కూడా మహిళలు రోజుకొక చీర, రోజుకొక అవతారంతో అమ్మవారు, రోజుకొక చీరలతో మనము మహిళలు కూడా చాలా సాంప్రదాయ దుస్తులతో కూడా సాంప్రదాయంగా పవిత్రంగా ఈ పూజను నిర్వహించుకుంటాం. కాబట్టి మరొకసారి మన మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు, అలాగే దసరా శుభాకాంక్షలు కూడా. ఇంత మంచి పెద్ద ఎత్తున మహిళలు వచ్చి పార్టీ ఆఫీసులో ఇంత ఘనంగా నిర్వహించిన మహిళలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు, అభినందనలు. మా సౌజన్యకి కూడా మా డిప్యూటీ మేయర్ గారు చెప్పింది, అందరినీ కలుపుకుని, అంటే ఎప్పుడు కూడా నవ్వుతూ కోపం లేకుండా ఉండటమే దానికి కారణం. కోపం వచ్చిందనుకోండి, ఎవరైనా ఏదైనా మాట్లాడారని వెంటనే ఏదో ఒక గొడవ వస్తుంది. అలా ఎప్పుడు నవ్వుతూ ఉంటేనే ఖచ్చితంగా అందరినీ కలుపుకుని వెళ్తాము. అప్పుడు ప్రశాంతంగా జరుగుతుంది ఏ కార్యక్రమైనా. దానికి నిదర్శనం మన సౌజన్య, మన డిప్యూటీ మేయర్ చెప్పినట్టు మన సౌజన్య గారికి అందరం కూడా, మహిళలందరం కూడా ఖచ్చితంగా అవార్డు ఇవ్వాల్సిందే. ఆ విషయంలో చిరు సన్మానం కూడా ఆమెకి చేయటం జరుగుతుంది. మేమిద్దరం కూడా చేస్తాము. ఇంత ఘనంగా నిర్వహించిన మా సౌజన్యకి మరొక్కసారి అభినందనలు తెలుపుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ.